హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 24,650 ఏరియా దగ్గర ఓపెన్ అయింది. మనం ఎక్స్పెక్ట్ చేసింది 24,600 అబోవ్ ఖచ్చితంగా మనకి క్లోజింగ్ అయితే వస్తుంది అనుకున్నాం. ఆ విధంగానే ఓపెనింగే 24,650 ఏరియా దగ్గర ఓపెన్ అవ్వడం, అక్కడి నుంచి లోవర్ సైడ్ కరెక్ట్ అయినా రీచ్ అయినలో ఎగ్జాక్ట్లీ 24,600 దగ్గర మంచిగా సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ప్రీవియస్ డేస్లో 24,600 మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది కాబట్టి మనం కూడా ఈ లెవెల్ని లాస్ట్ డే క్లోజింగ్ అయితే 24,572 దగ్గర వచ్చింది కాబట్టి మనం 24,600 అబోవ్ ఇంట్రాడే క్లోజింగ్నే ఎక్స్పెక్ట్ చేసాం. ఓపెనింగ్ గ్యాప్ అప్ అండ్ అక్కడి నుంచి ఈ లోవర్ సైడ్ ఈ లెవెల్ని టెస్ట్ చేయడం, ఫైనల్లీ మార్కెట్ ఇక్కడ నుంచి కూడా టాప్ లెవెల్లో రీచ్ అయిన హై చూసుకుంటే నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఫిగర్ని కూడా క్రాస్ చేస్తూ 24,734 వరకు మార్కెట్ ఇంట్రాడేలో రీచ్ అయింది. హై 24,734. సో హై అండ్ లోస్ పరంగా ఈ రేంజ్ చూసుకున్నట్లయితే ఇట్స్ అరౌండ్ 125 పాయింట్స్. బాడీ రేంజ్ అయితే ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి 24,700 దగ్గర క్లోజ్ అయింది. సో ఒక 50 పాయింట్స్ బాడీ రేంజ్ కనపడుతుంది. మంచి క్లోజింగ్ గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది. ఇప్పుడు 24,600 నుంచి కాస్త 24,700 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మనం ఎల్లుండి ఎక్స్పైరీకి సో టాప్ లెవెల్లో ఈ 25,000 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఎక్స్పైరీ అయితే 2 డేసే ఉంది కాబట్టి సో చూద్దాం. ఈ డేవైస్ క్యాండిల్ బట్టి అయితే మనం నిన్న ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ 24,600 నుంచి 25,000 ఈ 400 పాయింట్స్ రేంజ్లోనే మనం స్టిక్అప్ అయి ఉన్నాం. ఒకసారి ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటి 24,650 లెవెల్ దగ్గర ఓపెన్ అవ్వడం, అక్కడి నుంచి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే ఈ బేస్ 24,600 వరకు కూడా వెళ్ళలేదు. ఈ బాడీ పరంగా 24,620 నుంచే మార్కెట్ యూటర్న్ తీసుకోవడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఒక 100 పాయింట్స్ ఎటువంటి బ్రేక్ లేకుండా వెళ్ళింది 24,725. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంత స్ట్రెంత్తో మార్కెట్ రీచ్ అయ్యాక ఒక కన్సోలిడేషన్ 24,725 అరౌండ్. సో ఇక్కడ ఇంట్రాడేలో ఈ లెవెల్ దగ్గర మాత్రమే కొద్దిగా హై అనేది రీచ్ చేయడం జరిగింది. మనం ప్రిసైజ్గా చూసుకున్నట్లయితే 24,675 ఇది లోయర్ సైడ్ అండ్ అప్పర్ సైడ్ ఏమో 24,725. ఈ 50 పాయింట్స్ రేంజ్లోనే 90% మార్కెట్ అంతా స్టే చేస్తూ క్లోజ్ అయింది. ఇక్కడ ప్రీమియమ్స్ అన్ని డికే అవుతూ ఉంటాయి. ఫైనల్గా మార్కెట్ కూడా ఈ రెండింటికి యావరేజ్గా ఉన్న లెవెల్లో 24,700 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది ఒక జోన్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ జోన్ నుంచి మార్కెట్ అప్పర్ సైడ్ వెళ్తుంటే దీన్ని సపోర్ట్ లాగా తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వెళ్తుంటే ఇది రెసిస్టెన్స్ లాగా తీసుకుంటాం. ఈ 50 పాయింట్స్ జోన్ నుంచి మోస్ట్లీ మనం ఎక్స్పెక్ట్ చేసేది ఇది ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తూ నెక్స్ట్ టాప్ లెవెల్లో ఉన్న 24,800 మార్క్ని కూడా క్రాస్ చేస్తుందని మన ఒపీనియన్. బికాస్ మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ టాప్ లెవెల్లో 25,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి యాక్చువల్ క్లోజింగ్ కూడా 24,700 అండ్ టాప్ లెవెల్లో 25,000 300 పాయింట్స్ రేంజ్ అప్పర్ సైడ్. లేదు ఒకవేళ మార్కెట్ కన్సోలిడేట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు లోవర్ సైడ్ ఉన్న 24,600 లెవెల్ వరకే మార్కెట్ ఫాల్ అయితే అవుతుంది. సో అంతకన్నా డౌన్ సైడ్ అయితే మార్కెట్ ఫాల్ అయ్యే సూచన కనపడట్లేదు. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఒక బ్రేక్అవుట్ అయితే రాలేదని అనుకున్నాం. మనం నిన్న మాట్లాడుకుంది 50,400 లెవెల్ని. ఈ 50,400 లెవెల్ బిలో మార్కెట్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటే మనం ఈ 400 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లేదు ఒకవేళ అప్పర్ సైడ్ వెళ్తుంటే 51,000 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం అనుకున్నాం. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫస్ట్ కేస్ 50,400 నుంచి 51,000 ఈ లెవెల్లోనే ఈ రేంజ్లోనే మార్కెట్ స్టే చేయడం జరిగింది. సో ఈరోజు ఇంట్రాడే లో చూసుకుంటే 50,398. సో ఎగ్జాక్ట్లీ 50,400 దగ్గర మార్కెట్ ఇంట్రాడే లోకి రీచ్ అవ్వడం అండ్ ఓపెనింగ్ కూడా మార్కెట్ 50,417 అంటే నియర్లీ 50,400 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే లో రెండు ఒకటే అని కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మార్కెట్ చాలా స్ట్రాంగ్గా రికవర్ అవుతూ సో ఈ 600 పాయింట్స్ రేంజ్ అంతా కూడా కవర్ చేయడం జరిగింది. ఇంట్రాడే హై 51,025 అరౌండ్ ఉంది. సో మనం ఆల్మోస్ట్ రేంజ్ని 600 పాయింట్స్ అని తీసుకోవచ్చు. ఫైనల్గా మార్కెట్ ఈ లెవెల్ నుంచి కొద్దిగా రిజెక్షన్ కనపడుతూ ఫైనల్గా క్లోజ్ అయింది మాత్రం 50,800 అరౌండ్. సో ఇది యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది. సో మంచి గ్రీన్ క్యాండిల్ బాడీతో క్లోజ్ అయింది. సో దీన్ని ఒక రేంజ్ బ్రేక్అవుట్ లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎడ్జెస్లోకి వచ్చింది. రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ 51,000 మార్క్ దగ్గర కొద్దిగా కన్సోలిడేట్ అవుతూ ±200 పాయింట్స్ రేంజ్లో
క్లోజ్ అవుతుందని మన ప్రిడిక్షన్. సో అంటే 50,800 నుంచి 51,200. సో ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్లో మార్కెట్ ఓపెనింగ్ 50,400 అబోవ్ ఓపెన్ అవ్వడం, సో అదొక బెస్ట్ పాజిటివ్ సిగ్నేచర్. మనం కూడా 50,400 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అవుతుంటే 51,000 వరకు ఏం చేసాం. అలా ఫస్ట్ 1 అవర్ పాటు అన్ని గ్రీన్ క్యాండిల్స్తో 50,800 మార్క్ వరకు మార్కెట్ సో వన్ సైడ్ ర్యాలీ 400 పాయింట్స్ రేంజ్లో వన్ సైడ్ ర్యాలీ అనేది చూసాం. ఈ 50,800 మార్క్ దగ్గర కొద్ది టైం స్పెండ్ చేసిన ఆఫ్టర్ 1 అవర్ మళ్ళీ ఇక్కడ నుంచి దీన్ని సపోర్ట్ లా కన్వర్ట్ చేసుకుంటూ మార్కెట్ స్లో అండ్ స్టడీగా 51,000 మార్క్ని కూడా టచ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే 11 o'clock క్యాండిల్ తర్వాత ఇక్కడ మనకి లాస్ట్ క్యాండిల్ వరకు కూడా సో ఇది 11 అండ్ ఫైనల్గా 3:30 ఈ 4.5 hours పాటు మార్కెట్ 200 పాయింట్స్ రేంజ్లోనే కన్సోలిడేట్ అయింది. ఇంకా మనం ప్రిసైజ్గా చెప్పుకోవాలంటే 11:15 నుంచి అండ్ ఇక్కడ ఫైనల్ క్యాండిల్ 2:45 అంటే 3 o'clock అప్పుడు కంప్లీట్ అయిపోయింది. నియర్లీ 4 hours పాటు ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అయింది. చాలా స్లో మూమెంటం 100 పాయింట్స్ రేంజ్ అంటే. సో ఇలా కన్సోలిడేట్ అవుతూ లాస్ట్ మూమెంటంలో కొద్దిగా సెల్లింగ్ యాక్టివిటీతో ఫైనల్గా క్లోజింగ్ వచ్చేసి 50,800 దగ్గర క్లోజ్ అయింది. సో దీన్ని బట్టి మనం ఎస్టిమేట్ చేసేది 50,800ని ఒక బ్యారియర్ లాగా చూడొచ్చు. 50,800 అబోవ్ మార్కెట్ ఉంటున్నట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేసే రేంజ్ రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీలో ఇక్కడి నుంచి 51,200 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 400 పాయింట్స్ రేంజ్ ఒక రెగ్యులర్ ఎక్స్పైరీ లాగా చూస్తున్నాను. ఇది కేస్ 1. లేదు ఒకవేళ మార్కెట్లో వీక్ టెండెన్సీ ఉన్నట్లయితే ఈ 50,800 నుంచి లోయర్ సైడ్ ఈరోజు మనం చూసిన సపోర్ట్ లెవెల్ 50,400 దీన్ని సపోర్ట్ లాగా చూస్తూ ఈ 400 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇది సెకండ్ కేస్. సో మార్కెట్ 50,800కి ఎటువైపు 15 మినిట్స్ క్లోజ్ అవుతున్నాయో దాన్ని బట్టి మనం ఏ కేసులో ఉంటామో డిసైడ్ చేసుకుంటాం. సో చూద్దాం, మరి మార్కెట్ ఖచ్చితంగా కేస్ 1లోనే ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. బాయ్ గైస్, సీ యూ టుమారో.